విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, సోహెల్ హీరోగా నటించినటువంటి బూట్ కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయింది. సినిమా చూడకుండానే చాలామంది కూడా సినిమా చూసినట్లుగా, సినిమా అట్టర్ ఫ్లాప్ అన్నట్లుగా కొంతమంది రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళని ఉద్దేశించి సోహెల్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మీరు సినిమా పూర్తిగా చూసి సినిమాలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు చెప్తే నేను తీసుకుంటాను, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కానీ మీరు 20 నిమిషాల సినిమా చూసి అసలు సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఎలా డిసైడ్ చేస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏంటి ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? 100 రూపాయలు టికెట్ పెట్టుకున్న ప్రతి ఆడియన్ సినిమా చూడడానికి వెళ్తాడు. 100 రూపాయలు పెట్టాడు కాబట్టి, ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు కాబట్టి వాడికి ఆ సినిమా వాల్యూ తెలుసు. పూర్తిగా చూసి డిసప్పాయింట్ అయ్యావయ్యా, ఫస్ట్ హాఫ్ పర్లేదు బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం అట్లా అనిపించింది, పాటలు అదో రకంగా ఉన్నాయి, కొంచెం ఇట్లుంటే బాగుండు, అట్లా క్లైమాక్స్ నచ్చలేదు, కానీ ప్రీ క్లైమాక్స్ బాగుంది, ఆ ఇంటర్వెల్ బ్యాంక్ వాళ్ళు చెప్పేవన్నీ బాగానే ఉంటాయి. అంటే సినిమా ఫ్లాప్ ఆ హిట్ తర్వాత సంగతి, చెప్పేవి బాగుంటాయా. నెక్స్ట్ ఫ్రీగా వెళ్తారు చూసావా ముష్టిమోహాలు. ఫ్రీగా అంటే ఎట్లా మనకి పిఆర్ కంటెంట్ నుంచి వచ్చే టికెట్లు ఉంటాయి కదా, పోండ్రా చూడండి మా కోసం ఏదో చెప్పండి అని ఇస్తాం కదా, వాటిని దుర్వినియోగం చేసే ఇట్లాంటి వాళ్ళు ఫ్రీగా వస్తుంది కాబట్టి వాడికి ఆ నరంలి నాలుకది ఎలాగైనా వాగొచ్చు. సరే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. పూల చొక్కా నవీన్ అతను ఒక స్పూఫ్ చేసేటువంటి వ్యక్తిగా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాడు. అలాగే రిలీజ్ అయిన ప్రతి సినిమాకి కూడా రివ్యూ రేటింగ్ ఇస్తూ ఉంటాడు. ఆయన రేటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టమోటాలు ఇస్తాడు రేటింగ్కి బదులు. అది గతం నుంచి మనం చూస్తూనే వచ్చాం. ఈ బూట్ కట్ బాలరాజు సినిమా చూసిన ఈ పూల చొక్కా నవీన్ ఎవరైతే ఉన్నారో అతను 0.45 టమోటాలు మాత్రమే ఇస్తాను బూట్ కట్ బాలరాజుకి అంటూ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున ట్రోల్ అవ్వడం జరిగింది. అది సోహెల్ దృష్టికి వెళ్ళడం, సోహెల్ దాని మీద స్పందించడం, ఇవన్నీ మనం చూసాం. అసలు ఏంటి ఈ పూల చొక్కా నవీన్ ఎందుకు 0.45 రేటింగ్ మాత్రమే ఇచ్చాడంటే? సరే, ఈ అబ్బాయి ఎంత ఇచ్చాడో పక్కన పెడితే, అంతకుముందు కూడా చాలామంది అంట ఆ థియేటర్లో కూర్చొని 20 నిమిషాలు సినిమా చూసి, ఫ్రీగా వస్తాయి కదా టికెట్లు, 20 నిమిషాలు సినిమా చూసి ఏముంది లేదు ఇంట్లో బయటికి వెళ్ళిపోయి రివ్యూలు రాసేస్తున్నారు. 20 నిమిషాలకే వీడికి అంత పెద్దగా ఏం అర్థమైందో మనకి తెలియదు. మళ్ళీ సరే పోనీ, ఇందాక ఏదో పేరు చెప్పావు, ఆ దరిద్రాన్ని పలకడానికి నాకు ఇష్టం లేదు. మరి అంటే ఏంటంటే, ఇన్నేళ్ళ నా కెరీర్లో అంత నీచంగా ఇట్లాంటి టాపిక్ గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోను. అంటే మరి ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలంటే నాకు నేను దిగజారిపోయినట్టు ఫీల్ అవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మాట్లాడక తప్పట్ల, సోహెల్ కోసం చచ్చినట్టు మాట్లాడాలి, అంతే కదా. ఇప్పుడు ఎంత పెద్ద సీఎం అయినా పిఎం అయినా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఎవడో అడ్రస్ లేని వాళ్ళని పొడిచినా తుడిచినా చచ్చినట్టు మాట్లాడాలి కదా. అట్లాంటి సిచ్యువేషన్లో ఇలాంటి అడ్రస్ లేని మనుషుల గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. బట్ వాడి పేరు తీయడం నాకు ఇష్టం లేదు. వాడెవడో కూడా నాకు అడ్రస్ లేని వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇక అసలు విషయానికి వస్తే, వాడెవడో అడ్రస్ లేనివాడు ఏం చెప్పాడంటే, నేను 6 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఎడిటింగ్ తెలుసు, అది టిట్ నొక్కడం తెలుసు, ప్లగ్ చేయడం తెలుసు, స్విచ్ చేయడం తెలుసు, అండ్ ప్రొడక్షన్లో ఏ టెట్ ఉంటాయో నాకు అన్నీ తెలుసు, లైట్ వేయడం తెలుసు, లైట్లు ఆర్పడం తెలుసు, చాలా బాగా నేర్చుకున్నాను, కథలు రాయడం తెలుసు, ఏబిసిడీలు తెలుసు, ఈలు తెలుసు, ఈలు బండిరా వరకు ఎక్కడో ఉంటేనో మనకి ఎందుకులే, నాకు మాత్రం తెలుసు అని చెప్పుకొచ్చాడు అనమాట. ఈ సినిమాకి రివ్యూ ఇవ్వడానికి నేను బాగా అర్హుణ్ణి, ఎంత అర్హుణ్ణి అంటే అంత అర్హుణ్ణి, నాకున్నంత అర్హత అసలు ఎవరికీ లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అసలు విషయానికి వస్తే, ఈ దరిద్రుడికి, నీచుడికి, నికృష్టుడికి, పందికి, ఊర పందికి ఎన్ని అర్హతలున్నా వీడు ప్రొడ్యూసర్ కాదుగా. ఒక ప్రొడ్యూసర్ సినిమా తీసి జనాలు నేను సినిమా తీశాను చూడండి, మీకు నచ్చితే ఆదరించండి, లేకపోతే లేదు, ప్లస్లుంటే చెప్పండి, మైనస్లుంటే చెప్పండి, ప్లస్లుంటే నన్ను ఆదరించండి, మైనస్లుంటే చెప్తే నేను నెక్స్ట్ సినిమాకి దాన్ని సవరించుకుంటానని ఒక ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరు కూడా ఒక సినిమాని జనాల ముందు పెడతారు. అంటే సోహెల్ కూడా రిలీజ్ తర్వాత రోజు బయటకు వచ్చేసి తన ఆవేదనని కన్నీరు మున్నీరుగా తెలియజేస్తూనే, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసే భయ్యా, మీరు అందరు నన్ను ఆదరించండి, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సోహెల్ అన్న అంటున్నారు కదా, మరి ఇప్పుడు మంచి అంటే ఫ్యామిలీ అంతా చూడదగ్గ ఒక కంటెంట్తో సినిమా తీశాను, చూడండి సినిమా అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. రీజన్ కూడా చెప్తా, ఎందుకంటే చాలామంది వ్యతిరేకించడానికి ఇదేమి ఉగ్రవాదాన్ని ఉన్మాదాన్ని పెంపొందించే సినిమా అయితే కాదు.
జంతువుల్ని చీల్చి చెండాడి యానిమల్ హామ్ చేసిన సినిమా కాదు. ఓకే. చిన్నపిల్లల్ని ఊరేసి తీసి వాళ్ళ కాళ్ళు ఇరిచిన సినిమాలు కాదు, వాళ్ళ కిడ్నీలు అమ్మిన సినిమాలు కాదు. ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయండి అని పెంపొందించినటువంటి సినిమా కాదు. రక్తపాతము లేదు, బూతులు అంతకంటే లేదు. సెక్స్ సినిమాలు, బూతు సినిమాలు, బి గ్రేడ్ సినిమాలు, ఏ సర్టిఫికేట్ సినిమాలు వచ్చినప్పుడు గొడవలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు. పోనీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి, కుయ్యో ముర్రో పలానా సినిమా వల్ల అనుకునేటువంటి సినిమా కూడా కాదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చక్కగా ఒక చిన్న ఊర్లో ఓ సర్పంచ్, జులాయిగా తిరిగే ఒక మనిషి సర్పంచ్ కూతుర్ని ప్రేమించాడు. ఈయన ఇంకెవరో అమ్మాయి కూడా ప్రేమించింది. ఆ ప్రేమలు అటు ఇటు తిప్పి అటు తిప్పి ఏదో మసిపూసి మారేడుకాయ చేసేసి ఈయన కూడా సర్పంచ్ అవ్వాలనుకుంటాడు. అయ్యాడా లేదా, గెలిచాడా లేదా, చుట్టుపక్కల ఒక చిన్న ఎంటర్టైన్మెంట్. ఎన్ని అందమైన సినిమాలు ఎన్ని చూసాం చిన్నప్పటి నుంచి. ఒక నిమిషం, రంగస్థలం హిట్ కదా, అది కూడా ఇంతే కదా, ఒక చిన్న ఊర్లో జరిగిన కథ. అంతెందుకు నిన్న హిట్ అయిన హనుమాన్ కూడా ఒక ఊరు ఇదే, అంజనాద్రి ఊరికి సంబంధించిన కథే. సో ఇట్లా ఒక ఊరికి సంబంధించిన కథ, ఫ్యామిలీ, ఎమోషన్స్, డ్రామాలు, కామెడీ అన్నీ కలిపి మిళితంగా సినిమా తీశాడు. బూతు లేదు, అశ్లీలత లేదు, అసభ్యత లేదు, యానిమల్ హామ్ లేదు. ఏంటి అసలు బూట్ కట్ బాలరాజుని ప్రేక్షకులు ఆదరించకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు సోహెల్ ఇట్లా ఆవేదన వ్యక్తం చేయాల్సి? ఇలాంటి చండాలమైన మనుషులు మన సమాజంలో ఉన్నంత కాలం సినిమా బతకదు. ఎందుకంటే ఈ దరిద్రులు ఏం చేస్తారంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అని చెప్పి సినిమాకి వెళ్ళడం. వాడు 20 నిమిషాలే చూస్తాడు, వాడు ఇంకా పూర్తిగా చూడ్డు. ఎందుకు చెప్పనా, వాడు సినిమా చూసేసరికి 12 అయ్యిద్ది. నేను అప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తే 1 గంటకు పడుద్ది. ఈలోపు 10 మంది పెట్టేస్తారు. పోటీ, వాడికంటే ముందు నేను, నాకంటే ముందు వాడు పెట్టాలి, అందరికంటే ముందు నేను పెట్టాలని పోటీతో సినిమాలు చూడకుండా కేవలం 20 నిమిషాలు మాత్రమే సినిమాని చూసి, అంటే ప్రివ్యూకి వెళ్ళిన వాళ్ళ వీళ్ళందరూ రివ్యూ ఇచ్చేవాళ్ళు. ప్రివ్యూ కాదు, మన ఇక్కడ కూడా వస్తుంది, మన ప్రెస్ రిలీజ్ చేస్తాం కదా ఐమాక్స్లో, అక్కడిక్కడ వేస్తామా. ప్రివ్యూకి వెళ్ళిన వాళ్ళైనా మంచి వాళ్ళు. ఇంకోటి చెప్పనా, 2 రోజుల ముందు ప్రివ్యూ వేస్తామా, వాడు రిలీజ్ అయ్యే వరకు మన వాళ్ళు ఎవరు రివ్యూలు ఇవ్వరు తెలుసా. ఇవ్వరు రివ్యూలు. రిలీజ్ అయ్యాక ఫస్ట్ రివ్యూ ఇస్తారు. ఆ రోజు షూట్ చేసి పెట్టుకున్నా కూడా. ఆ సంస్కారము మన తెలుగు జర్నలిస్ట్ ప్రెస్లకు ఉంది, జర్నలిజానికి ఉంది, మనకుంది. ఆ సంస్కారం అంతా అందరికీ ఉంది. ఈ ఇన్స్టా రీళ్ళు కుప్పిగంతులు చేసుకునే వాళ్ళకి, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి, ప్రతి అడ్డమైన వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇట్లాంటి సంస్కారం? వాళ్ళకి ఏం తెలుసని తెలియదు కదా. అందుకని చెప్పి ఇలాంటి గాడిదలు ఏం చేస్తారంటే అడ్డమైన రివ్యూలు అన్నీ పెట్టేసి సినిమా అది ఇది 20 నిమిషాలకే వాడు ముందు పెట్టి చావాలి, వాడి రివ్యూ అందరికి తెలియాలి. 20 నిమిషాలకి అటు పెట్టేసి అట్లుంది ఇట్లుంది ఇట్టుంది అట్టుంది, అట్లా తీసుంటే బాగుండేదేమో, ఈడే చెప్పాలి సలహా వచ్చి. మరి ఈడు తీయొచ్చు కదా సినిమాలు. లేదా నీకేమైనా అర్హత ఉందంటే నాకెందుకు లేదు, నాకు అర్హత ఉంది, నాకు సినిమాలో డిగ్రీ ఉంది, ఆస్కార్ రేంజ్ క్రిటిక్ని నేను ఒకప్పుడు పలానా ప్రొడక్షన్ ఆఫీస్లో స్విచ్ చేశాను, ఇంకో ప్రొడక్షన్ ఆఫీస్లో కప్పులు జరిగాను, అంత అద్భుతమైన 6 ఏళ్ళ అవగాహన ఉంది నాకు సినిమాల మీద అని చెప్పుకు చచ్చాడు. ఇట్లాంటి దరిద్రులు. సరే పోనీ సోహెల్ విషయానికి వద్దాం. ఎందుకు ఏడ్చాడు అంటే, ఇష్టపడి అద్భుతంగా ఇంతమందిని పెట్టి ఒక సినిమా తీశాను, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీశాను. ఏదో సినిమా తీలా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసి జనాలకు వదిలేసా. మీరు చూస్తే చూడండి, చూడకపోతే లేదు. చూసి బాగుంటే బాగుందనంటే లేకపోతే లేదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా వస్తే బాగాలేదంటే చూడకుండా ఉంటారా? అరే ఎందుకు బాగాలేదు ఈ సినిమా అని చూడడానికి వెళ్తారుగా. అలాంటిది సోహెల్కి అసలు అభిమానులు లేరా? కొద్ద గొప్ప ఉన్నారు కదా. ఆ అబ్బాయి బిగ్ బాస్ లో చాలా మంది ఉన్నారు. ఆ అబ్బాయి తాతకు మించి తన ఊరోల్లో ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారుగా ఫ్యాన్స్, వాళ్ళు చూస్తారుగా సినిమాని. కనీసం వాళ్ళని కూడా ఇట్లా మోకాలడ్డు పెట్టే హక్కు వీళ్ళకి ఎవరికి ఉంది? అందుకు ఈయన అంటే. అండ్ ఇంకొకటి, ఈయన మళ్ళీ ఆ సోహెల్ చెప్పిన మాటల్ని కౌంటర్ ఇచ్చాడు. నేను అది నన్ను ఇది నన్ను ఇట్లా అన్నాడు, నన్ను అట్లా అన్నాడని. ఇంకా నేను చెప్పించు గొట్ల మనుషులు దాగే మనుషులు అయితే ఇట్లా మాట్లాడరు. యాక్చువల్గా చెప్పాలంటే సోహెల్ బాధ ఏంటంటే, గత సినిమాలకి సోహెల్కి ఈ సినిమాకి డిఫరెంట్ ఏంటంటే, అక్కడ తను కేవలం ఒక నటుడు. సినిమా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ అయ్యో పాపం బాధపడతాడేమో అనుకునేవాడు. ఇప్పుడు తనకు వ్యక్తిగతంగా ఫీలింగ్ తెలిసింది తనకు కూడా. తను ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి. సో ఆ పెయిన్ ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా ఎవరని చేసినా నొప్పి సోహెల్కే తెలుసు, ఇంకెవరికి తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఏదో పుంజుకున్నట్లుంది తెలంగాణతో పాటుగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం కలెక్షన్లు పెరిగినట్టు. ఇలాంటి దరిద్రులందరినీ పక్కకి జరిపేసి మనలాంటి వాళ్ళు కొద్ది గొప్ప బాబు నచ్చినా నచ్చకపోయినా సినిమా చూడండి అయ్యా, చూసి మీ అభిప్రాయం చెప్పండి అంటే చూసిన వాళ్ళు నిజంగా బాగుందంటున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో వేసిన వాళ్ళు కొన్ని ఊర్లలో
బండ్లు కట్టుకొచ్చి చూసేవాళ్ళు ఉంటారు. ఏ సినిమా ఉన్నా చూస్తారు కదా వాళ్ళు. ఖచ్చితంగా అక్కడ బాహుబలే ఉండాల్సిన అవసరం లేదు, ఏ సినిమా ఉన్నా చూస్తారు. అక్కడ అవతారం ఉండాల్సిన అవసరం లేదు. ఆ రోజు సినిమా చూడాలని వచ్చినవాడు ఏ సినిమా ఉన్నా చూస్తాడు. క్లీన్ కట్ ఉంది, నవ్వుకోవడానికి కామెడీ ఉంది, చిన్న చిన్న ఫైట్లు ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. చూశాడు, ఇంకా ఏమైనా ఉంటే బాగుండు అనుకునేవాడు అనుకుంటాడు, పోతాడు, అంతే. వాడు పెట్టే 100 రూపాయలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఇందులో ఉంది. ఓకే, వీళ్ళు సినిమా టికెట్ కూడా కొనకుండా ఫస్ట్ నుంచే ఇట్లా పెన్ను పట్టుకొని కూర్చుంటారు అనమాట. వీడికి సినిమా ఎప్పుడు చూస్తాడో నాకు అర్థం కాదు. ఇక్కడ అట్టుంటే బాగుండు, ఇట్టుంటే బాగుండు, ఇట్టుంటే బాగుండు, ఈ క్యాలిక్యులేషన్స్ అనేసి అసలు ఆ సినిమా చూశాడో లేదో కూడా వాడికి కూడా అవగాహన లేకుండా రివ్యూలు ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీ, కొంచెం చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది ఫీల్ అవుతున్నారని సోహెల్ ఒక మాట చెప్పాడు. దానికి మళ్ళీ ఈ దరిద్రులు ఏదో కౌంటర్ ఇస్తున్నాడు. వీళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, మన కర్మ అది, చచ్చినట్టు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ సోహెల్ అనే దాంట్లో తప్పేం లేదు. అండ్ బూట్కట్ బాలరాజుని ఇప్పుడు కూడా స్లోగా మౌత్ టాక్, అంటే నిన్ననే వీకెండ్ అయిపోయింది, ఇప్పుడు మెల్లిమెల్లిగా మౌత్ టాక్ పబ్లిసిటీ ద్వారా ఆదరిస్తున్నారు జనాలు. అండ్ దీనికి మంచి ఓటీటీ రేట్ అయితే బాగా వస్తుంది.